హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో నమ్మక ద్రోహి అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో 500 మంది వర్తకులు ఒక నౌకలో సముద్రం మీద పోతూ ఉండగా నడి సముద్రంలో నౌక మునిగిపోయింది. ఆ నౌకలో ఉన్న వారిలో ఒక్కడు తప్ప అందరూ చేపలకి ఎరైపోయారు. అందరూ చావగా మిగిలినవాడు కరంబియా అనే సముద్ర తీర నగరాన్ని చేరుకొని తిండి కోసం, బట్ట కోసం ముష్టెత్తసాగాడు. అక్కడి ప్రజలు వాడి దుస్థితి చూసి జాలిపడ్డారు. వాడికి సమస్తమైన వస్తువులు ఇవ్వబోయారు. కానీ వాడు మాత్రం అసలు ఇవన్నీ నాకెందుకు, ఇంత తిండి బట్ట ఉంటే చాలు అని వారిచ్చిన వస్తువులను నిరాకరించాడు. ఇది చూసి ప్రజలు వీడేదో విరాగి తపస్వి అనుకొని అతనికి ఒక పర్ణశాల నిర్మించి అందులో ఉంటూ తపస్సు చేసుకోమని చెప్పారు. అతను అందులోనే ఉంటూ కరంబియ మహాముని అని పేరు పెట్టుకుని ఎంతో గౌరవ ప్రతిపత్తులు సంపాదించుకున్నాడు. అతని దర్శనం కోసం రాజులు కూడా రాసాగారు. ఈ విధంగా కరంబుడి స్నేహం సంపాదించిన వారిలో పాములకు రాజైన పండరకుడు, గరుడలకు రాజుగా జన్మించిన బోధిసత్వుడు కూడా ఉన్నారు. ఒకనాడు గరుడరాజు వచ్చి కరంబియుడికి ప్రణామం చేసి పక్కనే కూర్చొని, స్వామి, మా గరుడులకు పాములకు యుద్ధం జరిగినప్పుడల్లా పాముల కంటే గరుడులే ఎక్కువగా చావడం జరుగుతోంది. మాకు పాములను ఎలా పట్టాలో తెలియడం లేదనుకుంటాను. ఇందులో ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటో మీరు పాముల నుంచి తెలుసుకొని దయచేసి నాకు చెప్పగలరా అని అడిగాడు. కరంబియుడు సరే అన్నాడు. గరుడరాజు వెళ్ళిపోయాడు. తర్వాత సర్పరాజు తమని చూడడానికి వచ్చినప్పుడు కరంబియుడు ఆయనతో, రాజా, గరుడులు మిమ్మల్ని పట్టుకోగానే చచ్చిపోతాయట. దీనికి ఏమిటి కారణం? ఎలా పట్టుకుంటే మీ సర్పాలు లొంగిపోతాయి అని అడిగాడు. దానికి సర్పరాజు వినయంగా జవాబిస్తూ, స్వామి, అది మా రహస్యం. నేను గనుక ఈ రహస్యాన్ని బయట పెట్టానంటే నా జాతి మొత్తానికి ద్రోహం చేసిన వాణ్ణి అవుతాను, జాతి వినాశనానికి కారకుడైన వాణ్ణి అవుతాను. కనుక దయచేసి ఆ సంగతి మాత్రం నన్ను అడక్కండి అన్నాడు. అదేంటి, నేను ఈ రహస్యాన్ని మరొకరికి చెప్పేస్తానని నీవు నిజంగా శంకిస్తున్నావా? అలా ఎన్నటికీ జరగదు. నేను కేవలం ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకత కారణంగానే అడుగుతున్నాను. నాకు చెప్పినందువల్ల నీ జాతికి ఏమాత్రం నష్టం కలగదు అని కరంబియుడు అన్నాడు. సర్పరాజు కరంబియుడికి రహస్యం చెప్తానని మాటిచ్చి సెలవు పుచ్చుకున్నాడు. ఆయన తన దర్శనం కోసం మళ్ళీ వచ్చినప్పుడు కరంబియుడు ఈ విషయాన్ని మళ్ళీ అడిగాడు. కానీ సర్పరాజు మాత్రం ఆ రహస్యాన్ని బయట పెట్టలేదు. ఆయన మూడవసారి వచ్చినప్పుడు కరంబియుడు, ఇవాళ మూడోసారి అడుగుతున్నాను, మీ రహస్యం నువ్వు నాకు ఎంతకీ చెప్పట్లేదు, దానికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి సర్పరాజు, స్వామి, తమరు ఈ రహస్యాన్ని మరెవరికైనా చెప్పేస్తారేమో అని నాకు భయంగా ఉంది అన్నాడు. నేను అలా ఎన్నటికీ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు కరంబియుడు. ఆయన ప్రమాణం చేసిన మీదట సర్పరాజు తమ రహస్యాన్ని ఈ విధంగా బయటపెట్టాడు. మేము పెద్ద పెద్ద రాళ్ళని మింగి మా శరీరాలను బరువుగా చేసుకొని పడుకొని ఉంటాము. గరుడులు మా మీదకి వచ్చినప్పుడు మేము నోరులు తెరుచుకొని వారి మీద కలియబడతాము. గరుడులు మా తలలను పట్టుకొని గాల్లోకి ఎగురుతారు. మా బరువులు మోయడం చేత వారి శరీరాల్లో ఉండే నీరంతా పైకి వస్తుంది. వారు ఆ కారణంగా చనిపోతారు. మూఢులైన గరుడులు మా తలలు పట్టుకోవడానికి బదులు మా తోకలు పట్టుకొని గాల్లోకి లేచినట్లయితే మేము మింగిన రాళ్ళన్నీ కింద పడిపోతాయి. మా శరీరాలు తేలిక అవుతాయి. మమ్మల్ని వారు తన్నుకుపోగలుగుతారు. అదే రహస్యం అని చెప్పాడు. సర్పరాజు వెళ్ళిపోగానే గరుడరాజు వచ్చి కరంబియుడితో, స్వామి, సర్పరాజు నుంచి పాముల రహస్యం తెలుసుకున్నారా అన్నాడు. కరంబియుడు సర్పరాజు నుంచి తాము తెలుసుకున్న రహస్యం కాస్త గరుడరాజుకు చెప్పేశాడు.
ఈ సర్పరాజు గొప్ప అపచారం చేశాడు. తన జాతి యావత్తూ నాశనం అయ్యేందుకు సహాయపడగల రహస్యాన్ని ఆయన మరొకరికి తెలియనిచ్చి ఉండకూడదు. నేనిప్పుడే వెళ్ళి అతన్ని పట్టుకుంటాను అంటూ గరుడరాజు తన రెక్కలతో ఝంఝామారుతాన్ని లేపి సర్పరాజు తోకని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. తలకిందులుగా వేలాడుతున్న సర్పరాజు తాను మింగిన రాళ్ళన్నిటినీ కక్కేశాడు. ఆయన విచారంతో ఆ దుర్మార్గుడు మహాముని అని మోసపోయి నా రహస్యం కాస్త చెప్పేశాను అని విలపించాడు. ఇది విని గరుడరాజు, మూర్ఖుడా, నీ రహస్యం ఆ దొంగ సన్యాసికి చెప్పేసి ఇంకా ఎందుకు దుఃఖిస్తున్నావు? చావు ఎవరికీ తప్పదు. కానీ వివేకం అనేది మానవుడి ప్రధాన ధర్మం. నీ దుర్గతికి కారణం నేను కాదు, సన్యాసి కాదు, నీ అవివేకమే. ప్రాణికి తల్లిదండ్రుల కంటే ప్రేమపాత్రులుండరు. అలాంటి తల్లిదండ్రులకు కూడా నీ రహస్యం చెప్పకూడదు. అనేక మంది బంధువులు, మిత్రులు ఉంటారు. రూపవతి అయిన భార్య కూడా ఉంటుంది. వారికెవ్వరికీ నీ రహస్యం తెలియనివ్వరాదు. ఈ విధంగా రహస్యం దాచగలిగిన వాడే శత్రువును దూరంగా ఉంచగలుగుతాడు అన్నాడు. మహాత్మా, నీ హితబోధ గ్రహించాను. తల్లి తన బిడ్డపైన ఎలాంటి కరుణ చూపుతుందో నా పైన అలాంటి కరుణ చూపు అని సర్పరాజు గరుడరాజును ప్రార్థించాడు. కొడుకులలో 3 రకాలు: శిష్యులు, పెంచినవారు, గర్భవాసాన పుట్టినవారు. అందులో నువ్వు నాకు శిష్యుడవు కనుక కొడుకు అయ్యావు. కాబట్టి నీ ప్రాణాన్ని నేను కాపాడుతున్నాను అంటూ గరుడరాజు సర్పరాజును నేల మీదకి దించి వదిలిపెట్టాడు. సర్పరాజు నాగలోకానికి వెళ్ళాడు. గరుడరాజు తన లోకానికి వెళ్ళి, సర్పరాజైన పండరకుణ్ణి మిత్రుడిగా నేను చేసుకున్నాను. కానీ అతనికి నా పట్ల ఎలాంటి భావం ఉందో పరీక్షించాల్సి ఉంటుంది అని చెప్పి నాగలోకానికి వెళ్ళి తన రెక్కలతో మళ్ళీ ఝంఝామారుతం చేశాడు. అప్పుడు సర్పరాజు రాళ్ళు ఇసుక మింగి తోక కనబడకుండా చుట్టుకొని నేలపై పడుకొని నోరు తెరిచి బుసకొట్టసాగాడు. అప్పుడు గరుడరాజు, ఇదేం సర్పరాజా, మనం సంధి స్నేహం చేసుకుంటేమి కదా, మళ్ళీ నన్ను చంపడానికి సిద్ధపడుతున్నావేంటి అని అడిగాడు. దానికి సర్పరాజు, మిత్రమా, వివేకి అయిన వాడు ఎవరిని నమ్మరాదు. అందులోనూ నిన్నటి వరకు శత్రువుగా ఉన్న నిన్ను నేను ఎలా నమ్మను అని అన్నాడు. గరుడరాజు నవ్వి, నా పాఠం నాకు బాగానే అప్పగించావు, పద ఆ దొంగ సన్యాసిని చూసొద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి కరంబీయుడి పర్ణశాలకు వెళ్ళారు. సర్పరాజు కరంబీయుడిని చూసి, నిన్ను చూసి గొప్ప మునివని నేను ఆ రహస్యాన్ని చెప్తే దాన్ని గరుడరాజుకు చెప్పి నాకెందుకు నమ్మక ద్రోహం చేశావు అని అడిగాడు. నేను అజ్ఞానం చేత ఆ పని చేయలేదు. మీరిద్దరూ నాకు మిత్రులే. అయినప్పటికీ నాకు గరుడరాజు పైన అభిమానం జాస్తి. అందుచేత నీ రహస్యం గరుడరాజుకు చెప్పేశాను అన్నాడు కరంబీయుడు. చి నీచుడా, సర్వసంగాలను పరిత్యజించి కూడా పక్షవాత బుద్ధి, శత్రుమిత్రభావము పోని నీవు ఒక మునివే. లోకాన్ని ఈ విధంగా వంచిస్తున్నందుకు నీ శిరస్సు 7 చెక్కలగుగాక అని సర్పరాజు కరంబీయుణ్ణి శపించాడు. మరుక్షణమే కరంబీయుడి తల 7 ముక్కలైంది. అతని కింద భూమి విచ్చుకుంది. అతను నేరుగా నరకానికి దిగిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.